పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య 15వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ సామాన్య 15వ ఆదివారం రోజున ప్రభు అయిన యేసు మనందరితో బైబిల్ గ్రంథము నుండి 3 దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 10వ వచనము నుంచి 14వ వచనం వరకు. రెండవ పట్టణము కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనం వరకు. సువార్త పట్టణము లోకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 37వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి సువార్త పఠనం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. మనమందరము మన ఇంటిలో, మన సంఘములో, మన గ్రామములో, మన సమాజములో మనమే ఒక మంచి సమరయుడిగా జీవించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక క్రైస్తవ వ్యాపారి తన ఆఫీసు బయట ఓ యువతి వర్షములో యాచించటాన్ని చూశాడు. తాను వెంటనే తన ఆఫీసు నుండి బయటకు వెళ్ళి ఒక గొడుగును, కాలికి చెప్పులను కొనిచ్చాడు. అది గమనించినటువంటి తన ఆఫీసులోని ఉద్యోగులు ఆమె ఎవరో తెలియకుండా మీరు ఈ మంచి కార్యాన్ని ఎలా చేశారు అని అడిగారు. అప్పుడు ఆ క్రైస్తవ వ్యాపారి ఇలా అన్నాడు, ఆమె ఎవరో నాకు తెలియని అవసరం లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఆమె కూడా దేవుని బిడ్డే అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి సువార్త పట్టణంలో సమరయుడు ఆ యెరికో దారిలో గాయపడినటువంటి బాటసారిని నువ్వు ఎవరివి అని అడగలా, నీ మతం ఏది అని అడగలా, నీ జాతి ఏది అని అడగలా. తాను కూడా దేవుని బిడ్డే అని గ్రహించి ఆ మంచి సమరయుడు ఆ బాటసారికి, గాయపడిన బాటసారికి సహాయం చేశాడు. మనం కూడా ఈ మంచి సమరయునిలాగా మన చుట్టూ ఉన్నటువంటి గాయపడిన బాటసారి లాంటి వాళ్ళకే సహాయం చేయాలి. ఇదే ప్రభు మనందరి నుండి కోరుకునేది. అయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేటి సమాజాన్ని మనం చూసినట్లయితే ప్రతి విషయంలో ప్రతి వ్యక్తిని నీవెవరివి అని అడగటం మనం చూస్తున్నాం. అద్దెకు ఇల్లు ఇవ్వాలన్నా నీవెవరివి అని అడుగుతున్నారు. త్రాగటానికి మంచినీళ్ళు ఇవ్వాలన్నా నువ్వు ఎవరివి అని అడుగుతున్నారు. ఒక ఉద్యోగం ఇవ్వాలి అన్నా నీవు ఎవరివి అని అడుగుతున్నారు. చిన్న సహాయం చేయాలన్నా నీవెవరివి అని అడుగుతున్నారు. ఇటువంటి సమాజంలో మనమే ఒక మంచి సమరయుడిగా జీవించాలి అనేదే ప్రభు ఈరోజు మనందరి నుండి కోరుకునేది. కనుక ఈ మన సమాజంలో ఒక మంచి సమరయుడిగా మనం జీవిద్దాం. మనము మంచి సమరయుడిగా జీవించాలంటే మంచి కార్యాలు చేసే వారిగా ఉండాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథములో ప్రభువు చాలాసార్లు మీరు మీ తోటి వారికి మంచిని చేయండి, మంచి కార్యాలు చేయండి అని ప్రభువు చెప్పాడు. నెంబర్ 1 సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం మనం చదివినట్లయితే, పేదలను ఆదుకున్నచో ప్రభువుకే అప్పు ఇచ్చినట్లు ఆ అప్పును ప్రభువు తప్పక తీర్చును. నెంబర్ 2 మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం మనం చదివినట్లయితే, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికైనా ఇది మీరు చేసినప్పుడు అది నాకు చేసినట్లే. నెంబర్ 3 హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 16వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, ఒకరికొకరు మేలు నర్చి ఉన్న దానిలో
పాలు పంచుకొనుట మరువకుడు. ఇవే దేవునికి ప్రీతికరమైన క్రియలు, బలులు. నెంబర్ 4, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో, మీ సత్కార్యమును చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు అని. నెంబర్ 5, ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా సత్కార్యములు చేయు జీవితమునకై ఆయన మనలను సృజించెను అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన పొరుగు వారికి, మన తోటి వారికి మంచి క్రియలు చేస్తూ మంచి సమరయులుగా మన సమాజంలో జీవిద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి స్వార్థ పట్టణాన్ని 3 కోణాల నుంచి మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, గాయపడిన బాటసారి కోణం నుంచి ధ్యానం చేద్దాం. నెంబర్ 2, తప్పించుకుని వెళ్ళిపోయిన యాజకుడు లేవీయుడు యొక్క కోణం నుంచి ధ్యానం చేద్దాం. నెంబర్ 3, సహాయం చేసిన మంచి సమరయుని కోణం నుంచి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, యెరికో దారిలో గాయపడిన బాటసారి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, చాలాసార్లు మనం గాయపడిన బాటసారిలాగా మనం జీవిస్తూ ఉన్నాము. మనం చాలాసార్లు ఆధ్యాత్మికంగా గాయపరపబడి కొన ఊపిరితో విడిచిపెట్టబడుతూ ఉన్నాము. మనము పాపాల వలన తీవ్రంగా గాయపరపబడుతూ ఉన్నాము. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళే దారి చాలా ప్రమాదకరమైనటువంటి దారి. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళే దారి చాలా హానికరమైనటువంటి దారి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ యెరూషలేము దేవుని కృపకు గుర్తు. ఇక్కడ యెరికో పాపానికి, పాపము వలన వచ్చేటువంటి పతనానికి గుర్తు. అనగా యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేయటము అంటే దేవుని కృప నుండి పాపము వైపు, పాపము వలన కలిగేటువంటి పతనము వైపు ప్రయాణం చేయటానికి గుర్తు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే చాలాసార్లు మనము యెరికో దారులు గుండా ప్రయాణం చేస్తున్నాం. మన జీవితంలో చాలా యెరికో దారులు ఉన్నాయి. అవే కోపం అనేటువంటి యెరికో దారి, పగ అనేటువంటి యెరికో దారి, స్వార్థం అనేటువంటి యెరికో దారి, అసూయ అనేటువంటి యెరికో దారి, ద్వేషం అనేటువంటి యెరికో దారి, కుళ్ళు కుతంత్రం అనేటువంటి యెరికో దారి. ఇలా మన జీవితంలో చాలా చాలా యెరికో దారులు ఉన్నాయి. ఈ యెరికో దారుల గుండా మనం ప్రయాణం చేయటం వలన దొంగ అనేటువంటి సాతానుడు మనలను చుట్టుముట్టుతున్నాడు. ఈ దొంగ అనేటువంటి సాతానుడు మనలను కొడుతున్నాడు, గాయపరుస్తున్నాడు. కొన ఊపిరితో చావు బ్రతుకుల మధ్య మనల్ని వదిలివేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దొంగ చేత గాయపరపబడి కొన ఊపిరితో వదిలిపెట్టబడినటువంటి ఆ బాటసారి ఒంటరివాడిగా ఉన్నట్లు, నిరాకరించబడినట్లు, నిరాదరణకు గురైనట్లు మనము కూడా చాలాసార్లు ఈ పాపం వలన కలిగినటువంటి గాయాల వలన చాలాసార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం, నిరాకరించబడుతున్నాం, నిరాదరణకు మనం గురి అవుతున్నాం. అలా గాయపరపబడినటువంటి ఆ బాటసారిని యాజకుడు, లేవీయుడు చూచి కూడా వదిలివేసినట్లు మనలను చూచి చాలామంది నిరాకరిస్తూ ఉండొచ్చు, నిరాదరణకు గురి చేస్తుండొచ్చు, ఒంటరితనాన్ని మనం అనుభవిస్తుండొచ్చు. అయినా సరే ఆ బాటసారి దగ్గరికి
సమరయుడు వచ్చి అక్కడ ఆగి తన సొంత తైలాన్ని ద్రాక్షారసాన్ని తీసి గాయాలపైన పోసి గాయాలకు కట్లు కట్టి ఆ వ్యక్తిని తన వాహనం మీద కూర్చోబెట్టుకుని సత్రానికి తీసుకుని వెళ్ళి సత్రపు యజమానికి అప్పగించి 2 దినారాలనిచ్చి తాను బాగు చేసే విధంగా తాను చూశాడో, మన జీవితంలో కూడా ఒక మంచి సమరయుడు ఉన్నాడు. ఆ మంచి సమరయుడే యేసుక్రీస్తు ప్రభు. మనము సాతాను వలన గాయపరపబడినప్పటికీ, పాపం అనేటువంటి గాయాలు మన జీవితంలో అనేకమైనవి ఉన్నప్పటికీ, ప్రభువు ఆ యాజకుడిలాగా కాక, లేవీయుడిలాగా కాక, ఆయా సమరయుడిలాగా మన దగ్గర అవుతాడు. మన గాయాలకు కట్లు కడతాడు. మరలా మనకి క్రొత్త జీవితాన్ని, నూతన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. కనుక పాపం వలన, సాతాను వలన మనకు కలిగినటువంటి గాయాలను మనం దాచుకోకుండా ఆ గాయాలను ప్రభువుకు చెప్పాలి. ఆ గాయాలను ప్రభువుకి చూపాలి. ఆ ప్రభువు వాటికి కట్లు కట్టి మనల్ని నయం చేస్తాడు. నెంబర్ 2, యాజకుడు లేవీయుడులాగా మనం జీవించకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యాజకుడు మరియు లేవీయుడు గాయపడినటువంటి బాటసారిని చూచి అసలుకి ఏమీ పట్టనట్లుగా వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోవటానికి చాలా కారణాలు ఉండి ఉండవచ్చు. అయినా సరే మనము ఆ లేవీయుడులాగా, ఆ యాజకుడులాగా జీవించకూడదు అని ప్రభు మనల్ని కోరుతున్నాడు. మన ఇంటిలోనే గాయపడినటువంటి బాటసారి లాంటి వారు ఉన్నారు. మన సంఘములోనే గాయపడినటువంటి బాటసారి లాంటి వాళ్ళు ఉన్నారు. మన సమాజంలోనే గాయపడినటువంటి బాటసారి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారిని మనం చూచి అసలు మనకి ఏమీ పట్టినట్లుగా మనం వెళ్ళిపోకూడదు. అది సరైనది కాదు. కానీ మంచి సమరయుడులాగా మన ఇంటిలో ఉన్నటువంటి గాయపడినటువంటి బాటసారులను మనం పరామర్శించాలి, సహాయం చేయాలి. మన సంఘంలో ఉన్నటువంటి బాటసారి లాంటి వ్యక్తులను మనం పరామర్శించాలి, సహాయం చేయాలి అని ప్రభు ఈరోజు మనందరి నుండి కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒకవేళ నీవు కానీ ఆ యాజకుడులాగా, ఆ లేవీయుడిలాగా ఉంటున్నావా అన్న ప్రశ్న వేసుకో. ఒకవేళ మన బంధువులే, మన మిత్రులే, మన ఇరుగు పొరుగు వారే, మన తోటి వారే యాజకుడులాగా ఉన్నా దిగులు చెందకు. ఎందుకంటే మంచి సమరయుడు ఉన్నాడు. ఆ మంచి సమరయుడు యేసు ప్రభువే. ఆయన నీ కోసం ఉన్నాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. నెంబర్ 3, మంచి సమరయుడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మంచి సమరయులో ఉన్నటువంటి కొన్ని గుణాలని ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ప్రేమకు హద్దు కానీ సరిహద్దులు కానీ ఉండవు అని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, యూదులకి సమరయులకి అస్సలకు పడేది కాదు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. వారిద్దరి మధ్య చాలా తీవ్రమైన వైరం ఉంది. అయినప్పటికీ ఈ సమరయుడు గాయపడినటువంటి యూదుని పైన కరుణ చూపి పరిచర్య చేశాడు. మనం కూడా ప్రేమను చూపటములో, మంచిని చేయటములో హద్దు కానీ సరిహద్దులు కానీ ఉండకూడదు అని ప్రభు అంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఓ క్రైస్తవునికి ఆసుపత్రిలో ఓ హిందూ సోదరుడు రక్తదానం చేశాడు. ఆ హిందూ సోదరుడు క్రైస్తవునికి రక్తదానం చేయటాన్ని చూచినటువంటి వారు, నీవు హిందువువి కదా, అతడు క్రైస్తవుడు కదా, క్రైస్తవునికి
నీవు ఎలా రక్తదానాన్ని చేయగలిగావు అని అడిగారు. అప్పుడు ఆ హిందూ సోదరుడు, ప్రమాదం ఎప్పుడు కూడా నీ మతం ఏది అని అడగదు, నొప్పి ఏది కూడా ఎప్పుడు కూడా నీ మతం ఏది అని అడగదు. మరి నేను ఎలా నీ మతం ఏది అని అడగలను అని చెప్పాడు. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మన ప్రేమకు హద్దులను సరిహద్దులను పెట్టుకోకుండా అందరికీ మంచి చేసేవారిగా జీవిద్దాం. నెంబర్ 2, కరుణ క్రియారూపం దాల్చాలి. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 18వ వచనములో ఈ విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మంచి సమరయుడు తన కరుణను క్రియారూపములో చూపించాడు. అందుకనే ఆ మంచి సమరయుడు గాయపడినటువంటి ఆ వ్యక్తిని చూచినప్పుడు ఆగాడు. తనతో పాటు తీసుకెళ్తున్నటువంటి తైలాన్ని, ద్రాక్షారసాన్ని అతని గాయాలపై పోసి కట్లు కట్టి ఆ వ్యక్తిని తన వాహనం మీద కూర్చోబెట్టుకుని సత్రానికి తీసుకువెళ్ళి సత్రపు యజమానికి అప్పగించి ఇంకా పరిచర్య చేయటానికి 2 దినారాలను ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ రీతిగా మన కరుణ క్రియారూపం దాల్చాలి. ఈ మంచి సమరయుడు గాయపడినటువంటి ఆ బాటసారిని చూచి అయ్యో పాపం అని అనుకుని సరిపుచ్చుకోలేదు. అయ్యో జాలి వేస్తుంది అని చెప్పి సరిపుచ్చుకోలేదు. ఆ కరుణను, ఆ జాలిని క్రియారూపంలో చూపించాడు. ఒక రోజున ఒక విద్యార్థి మరొక విద్యార్థి ఏడవటాన్ని చూశాడు. వెంటనే ఆ విద్యార్థి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడిగినప్పుడు తన లంచ్ బాక్స్ పోయింది అని చెప్పి తెలుసుకున్నాడు. తన లంచ్ బాక్స్ పోయింది అని తెలుసుకున్నటువంటి ఈ వ్యక్తి అయ్యో పాపం అని సరిపుచ్చుకోలేదు. అయ్యో మరి ఎలా అని అడిగి సరిపుచ్చుకోలేదు. నేను చూస్తూ ఉంటే జాలి వేస్తుంది అని చెప్పి సరిపుచ్చుకోలేదు. ఆ తోటి విద్యార్థి తన లంచ్ బాక్స్ని పోగొట్టుకున్నటువంటి విద్యార్థితో పంచుకున్నాడు. అంటే ఆ విద్యార్థి లంచ్ బాక్స్ పోగొట్టుకున్నటువంటి ఆ విద్యార్థికి ఒక మంచి సమరయుడిలాగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా మన తోటి వారికి మంచి సమరయుడిలాగా జీవించాలి. నెంబర్ 3, సహాయం చేయటం అంటే లేదా మంచి పనులు చేయటం అంటే కొంచెం త్యాగం చేయటం అని అర్థం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ మంచి సమరయుడు గాయపడినటువంటి వ్యక్తికి సహాయం చేయటం కోసం తన సమయాన్ని త్యాగం చేశాడు, తన తైలాన్ని త్యాగం చేశాడు, తన ద్రాక్షరసాన్ని త్యాగం చేశాడు, తన ధనాన్ని త్యాగం చేశాడు, తన శక్తిని త్యాగం చేశాడు. మనం కూడా తోటి వారికి సహాయం చేయటంలో త్యాగం చేయటానికి సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే మనం మంచి చేయగలం. కళ్ళు సరిగ్గా కనిపించనటువంటి ఒక మామగారు ప్రతిరోజు రోడ్డు ప్రక్కన నలుగురు వెళ్ళే దారిలో ఒక బల్ల వేసుకుని దాని మీద నిమ్మకాయలు పెట్టుకుని అమ్ముకుంటూ ఉండేది. ఒక రోజున ఓ పెద్ద వ్యాపారి తన యొక్క బిజినెస్ మీటింగ్ ముగియటం ఆలస్యం అవటం వలన ఫ్లైట్ మిస్ అవుతానేమో అనే భయంతో హడావుడిగా ఆ దారి గుండా వెళుతూ ఉన్నాడు. అనుకోకుండా తన కాళ్ళు
ఆ కళ్ళు కనిపించినటువంటి మామగారి అమ్ముకుంటున్నటువంటి నిమ్మకాయల బల్లకు తగిలి ఆ నిమ్మకాయలన్నీ కూడా కింద పడిపోయి రోడ్డు మీద దొర్లిపోయాయి. అయితే ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా గమనించలేదు. అయినా సరే ఆ పెద్ద వ్యాపారి వెంటనే ఆగిపోయి తన ఫ్లైట్ మిస్ అవుతుంది అన్న విషయం తెలిసినా ఆ దొర్లిపోయినటువంటి ఆ నిమ్మకాయలన్నిటిని కూడా ప్రోగు చేసి మరలా ఆ బల్ల మీద యథావిధిగా పేర్చి కొంత ధనాన్ని ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఆ మామగారు ఇలా అడిగారు, బాబు, నీవెవరివి? నీవు మంచి సమరయుడువా అని అడిగింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనం చేసేటువంటి మంచి క్రియలే మనల్ని మంచి సమరయులుగా గుర్తించే విధంగా చేస్తాయి. ఆ మామగారికి కళ్ళు సరిగ్గా కనిపించవు, కానీ ఆ పెద్ద వ్యాపారి తన ఫ్లైట్ మిస్ అయిపోయినా ఆగి తాను చేసినటువంటి ఆ చిన్న మంచి పని బట్టి ఆ మామగారికి ఆ పెద్ద వ్యాపారి ఒక మంచి సమరయుడిగా కనిపించాడు. నెంబర్ 4, ప్రతి ఒక్కరూ మన పొరుగువారే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతి ఒక్కరూ మన పొరుగువారే. పొరుగువారు అనేటువంటి దానిని ఏదో కొద్ది మందికి మనం పరిమితం చేయకూడదు. ఈరోజు మనం వింటున్నటువంటి సువార్త పట్టణములో 29వ వచనములో ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభుని ఇలా ప్రశ్నించాడు, నా పొరుగువాడు ఎవరు అని. అంటే ఈ ధర్మశాస్త్ర బోధకుడు పొరుగువాడు అనేటువంటి వ్యక్తిని ఏదో ఒక మతానికో, ఏదో ఒక వర్గానికో, ఏదో ఒక జాతికో పరిమితం చేయాలని అనుకున్నాడు. కానీ పొరుగువాడు అనేటువంటి వాడు ఏదో ఒక మతానికో, ఒక జాతికో, ఒక భాషకో, ఒక ప్రాంతానికి పరిమితమైన వాడు కాదు. ప్రతి ఒక్కడు మన పొరుగువాడే అని చెప్పటానికి యేసు ప్రభు ఆ ధర్మశాస్త్ర బోధకునికి మంచి సమరయుని ఉపమానాన్ని చెప్పాడు. కనుక ప్రతి ఒక్కరూ, ఆపదల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మన పొరుగువారే. ఒక ఊరిలో ఓ ఇల్లు తగలబడిపోతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోయారు. ఆ ఇంటిలో పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ దారి గుండా వెళుతున్నటువంటి ఓ వ్యక్తి తగలబడిపోతున్నటువంటి ఆ ఇల్లును చూచి వెంటనే ఆ నిప్పుల్లోనికి దూకి ఆ ఇంటిలో ఉన్నటువంటి పిల్లల్ని కాపాడాడు. తర్వాత ఆయన తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చినటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డలని కాపాడింది ఎవరు అని వాకబు చేశారు. అప్పుడు వారికి తెలిసింది, కాపాడినటువంటి వ్యక్తి మన పక్క రాష్ట్రం వాడు అని, మన భాష కాని వాడు అని, మన ప్రాంతం కానటువంటి వాడు అని. అప్పుడు కొందరు కాపాడినటువంటి ఆ వ్యక్తిని ఎందుకని నీవు అంత రిస్క్ తీసుకుని మంటల్లోనికి దూకి ఆ పిల్లల్ని కాపాడావు అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, వారి పిల్లలు కదా, మతముతో, భాషతో, ప్రాంతముతో ప్రమేయం ఉంది, ప్రతి ఒక్కరూ మన పొరుగువారే కదా అని చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, మనమందరం ఒకరికొకరం పొరుగువారమే. కనుక ఒకరికొకరం సహాయం చేసుకుందాం, ఒకరికొకరం మంచి సమరయుడిగా జీవిద్దాం. ఆ ప్రభు మనలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.